హలో బేబీ ఐ లవ్ యూ. హలో హలో ఇదేదో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుంది. కరెక్ట్ టైంకి సిగ్నల్ రావట్లే. అయ్యయ్యో, ఛత్రపతి సినిమాలో బీచ్లో బిందు దొరికినట్టు ఇక్కడ భలే దొరికిందా టవరు. హలో, రేపు మార్నింగ్ మీ అమ్మ నాన్న పికప్ చేసుకురావాలి అంతేగా? ఓకే. ఇన్ని రోజులు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వచ్చారా? కొద్దిగా అయితే సిగ్నల్ మా ఇంటి వైపు తిప్పండి, పబ్జీ ఆడలేకపోతున్నాను. నీకు అలా అర్థమైందా? నీకేం తెలుసురా మా ప్రేమికుడి కష్టాలు. హలో బేబీ, నిన్ను కాదు, ఎవడో దారిలో పోయి గొట్టంగాడు. ఎన్నిసార్లు చెప్పాను దీనికి ఆఫీస్ అవర్స్లో కాల్ చేయొద్దని. ఏదో ఒకటి చేసి దీని టార్చర్ తప్పించుకోవాలి. హలో, ఏవండి? మూవీకి వెళ్దామన్నారు, షో టైం అవుతుంది, మీరు ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారు? హలో, టవర్ సరిగ్గా రావట్లేదు. కాసేపే ఎక్క. నేను మావా ఏముందిరా ఫిగరు? టిక్ టాక్ చేస్తున్నావా? బట్టలు ఇప్పించేరా, ఫాలోవర్స్ వ్యూస్, నీ లైఫే మారిపోతుందిలే. నా లైఫ్ ఏం మార్చేసావు కదరా. టవర్ ప్రాబ్లమా? ఇంటికి రండి, మీ సిగ్నలే కట్ చేస్తాను. నాటకాలు. టార్చర్ స్టార్ట్. ఈ లైటింగ్ లో సెల్ఫీ తీసుకుంటే తెల్లగా వస్తా. అబ్బా, ఏమైంది? దెబ్బ తగిలింది. అయ్యో, రక్తం. ఇప్పుడు ఏం చేయాలి? ఓ మై గాడ్, నీ రక్తం చూస్తుంటే నా రక్తం కూడా మరిగిపోతుంది. ఏడోకు నాన్న, ఏడోకు. ఆ చిన్న రాయిని ఈ పెద్ద రాయితో కొట్టేస్తా. అయ్యో, నా బేబీ పెయిన్ ఇంకా తగ్గలేదే. ఆ పెయిన్ ఏంటో నాకు తెలియాలి. సరిపట్లేదు. నా ప్రేమ నిరూపించుకోవాలంటే ఇంకా చేయాలి. అబ్బా, అనవసరంగా జిమ్ చేస్తున్నా. ఈ ఐరన్ కొట్టుకున్నా నా ఐరన్ బాడీకి బ్లడ్ రావట్లేదే. కరెంట్ పోల్ పట్టుకున్నాడేంటి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? చిన్నప్పుడే మా ఫిజిక్స్ టీచర్ చెప్పింది, కరెంట్ పోల్ పట్టుకుని గిలగిలా కొట్టుకునేవాడిని, కర్రతో దబదబా బాధాలని. ఇప్పుడు కర్ర ఎక్కడ దొరుకుతుంది? అయ్యో, అబ్బా, ఇంకా రక్తం రావట్లేదే. తల గుర్తున్నానండి, చేతులకు కదా కొట్టాల్సింది. రోజు నేను క్లాస్ అబ్సెంట్ కదా. పిచ్చా, ఏంటి కరెంట్ పోల్ పట్టుకున్నావు? నీ కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది కదా, ఆ పెయిన్ ఏంటో తెలియాలని ఇలా కొట్టుకుంటున్నా. సో స్వీట్. కానీ ఎంత కొట్టుకున్నా రక్తం రావట్లేదే. ఎందుకు రావట్లేదు? వస్తుందిగా. రక్తమేం రావట్లేదే. ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? నేనేం చేయలేదు బేబీ. బేబీ, భయపడకు, నీకు చిన్న బ్యాండేజ్ చాలే. నన్ను మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు. నాకు బ్యాండేజ్, నీకు హాస్పిటల్? ఏమండి? అమ్మా, నా నడుము విరిగిపోయిందప్పా. పోరా ఎదవా. అయ్యో, టైం ఎంత? నడి రోడ్డు మీద ఎంతసేపు వెయిట్ చేయిస్తావు? ఇది నడి రోడ్ అంటే మీ ఇంటి ముందేగా నిల్చున్నావు. ఇంటి ముందు అయితే మాత్రం రోడ్డు కదా. రకరకాల రీజన్స్ తో అలుగుతారు కదే. నేను రానుపో. ఇప్పుడు దీని కోపం ఎలా తగ్గించాలి? ఒక చిన్న బిస్కెట్ వేద్దాం. కోపంలో కూడా ఇంత అందంగా ఉన్నావేంటి అసలు నువ్వు? ఏదో ఒకటి చెప్పి కూల్ చేస్తుంటాడు. సరే పదా. అమ్మయ్య, తప్పించుకున్నా. సూర్యకాంతం, సచ్ ఎ వండర్ఫుల్ గర్ల్. తను వచ్చాకే నా లైఫ్ తలకిందులైపోయింది. అవును, తనే నాకు పట్టిన దరిద్రం. నా దగ్గర ఉన్నదంతా ఊడ్చేసింది. ఇదిగో, ఆఖరికి తను వేసుకున్న చెప్పులు కూడా నా డబ్బులతో కొన్నాను. ఏమనుకోకండి, చెప్పులు సరిగ్గా కడుక్కున్నట్లేదు. పిచ్చిదని ఎందుకన్నానంటే నేనేం చెప్పినా నమ్మేస్తుంది. అందుకే తనంటే అంత ఇష్టం నాకు. సచ్ ఎ మెంటల్ గర్ల్. ఎస్, షీ ఈజ్ మై సోల్మేట్, సూర్యకాంతం. ఏంటి బండి బరువు ఎక్కింది? ఎవరు నువ్వు? నేనే. మరి ఈ వేషం ఏంటి? అంటే
ఫ్యూచర్ హస్బెండ్ తెలియకూడదు కదా. ఆ? అదే మా ఫ్యామిలీ వాళ్ళు ఈ రోడ్ మీదే ఉంటారు. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు రోడ్ల మీద పడి తిరుగుతుంటారా? మూసుకొని పదా. నేను నా ఫ్యూచర్ వైఫ్ చూడకుండా హెల్మెట్ కొనుక్కోవాల్సింది. ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. అబ్బా ఏముందిరా పిట్ట పిట్టలు ఆడిపోతుంది. బేబీ వాన్ నన్ను అదోలా చూస్తున్నాడు. ఎవడాడు? అబ్బో భయపడాలా? నేనెవడో తెలుసా? ఏమ్రా పోరితో వస్తే హీరో అనుకుంటున్నావురా? ఒక్కమే ఉన్నావు, మూసుకొని కూసో. మచ్చరారా సార్ పీటీఎంకే సార్. నువ్వెవర్రా? సార్ నాకేం తెలియదు సార్, నేను ఓలా రైడర్ సార్. నిన్ను పరుగు పోతుందిరా. నా పిల్ల జోలుకొస్తారా? ఒకసారి ఏరియాలో కనిపిస్తే మక్కలేరు ఇదంతా. ఏవండి ఈ డ్రెస్ ఎలా ఉంది? బానే ఉందిలే. సూపర్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. దీనికి ఇంకా సరిపోలేదు అనుకుంటా. బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. తుట్టులో తప్పిన ప్రమాదం. ఈ తొక్కలో సిగ్నల్ ఇప్పటికే 2 సార్లు లెఫ్ట్ లో ఆంటీరా. ఎక్కడ? సిగ్నల్ ఒక అరగంట లేటుగా పడితే బాగుండు. ఆంటీ మామూలుగా లేదుగా. ఏవండి అతను నన్ను చూస్తున్నాడండి. అబ్బాయిలు అన్నాక చూస్తారే, నువ్వు పట్టించుకోకు. అబ్బా వాళ్ళు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నారండి. నువ్వు పెద్ద ఐశ్వర్రాయే నిన్ను గుచ్చు గుచ్చు చూడ్డానికి. నన్ను ఆంటీ అంటున్నారు. ముందు దిగు నువ్వు. నిన్ను ఆంటీ అంటాడా? అంటే నన్ను అంకుల్ అన్నట్టుగా. బేబీ అద్దాలుంటేనే మన అమూల్ బేబీ, తీస్తే రౌడీ బేబీ. అవునా? అయితే పద మరి. అమ్మో ఫైటింగ్. ఆంటీ అంటారా? కావాల్సిందే వాళ్ళ. ఏంటి కుండుకుంటూ వస్తున్నాడు? ఏమైందండి? నీకు ఈ బండి నడపడం వచ్చా? కుమ్మేశారే. ఈ ఎమ్మెన్ ఎగ్జామ్ నేను పాస్ అయినట్టే. హలో హలో. బేబీ. బేబీ నాకు నిద్ర పట్టట్లేదు, ఏదైనా కథ చెప్పవా? కథ చెప్పాలా? ప్లీజ్ రా బుజ్జి. ఇప్పుడు మీ ఇంటి కింద ఉన్నా. ఏంటి మా ఇంటి కిందకి వచ్చావా? ఇమాజిన్ చేసుకోవే, ఉన్నా అని అనుకో. ఓకే ఓకే. అలాగే నిచ్చెనెక్కి మీ ఇంటి పైకి వచ్చానన్నమాట. వచ్చి మెల్లగా స్టెప్స్ ఎక్కి మీ డోర్ దగ్గరికి వచ్చాననుకో. మెల్లగా నీ రూమ్లోకి ఎంటర్ అయ్యాననుకో. ఎంటర్ అయ్యి ఏముంది, మన ఇద్దరం కలిసి కంబైన్ స్టడీ చేద్దాం, మంచి మార్కులు వస్తాయి. అయినా వద్దులే, నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను. ఎందుకంటే మా అమ్మకి చాలా పెద్ద పేరు తీసుకురావాలి. అంతకన్నా ఇంపార్టెంట్, మా నాన్నకి ఇంకా పెద్ద పేరు తీసుకురావాలి. నేను ఐఏఎస్ అవ్వాలి. ఏ ఫోన్ పెట్టో చదువుకోవాలి. బ్లెస్ మీ డాడీ. ఇంతకీ ఈడ అమ్మాయిల రూమ్కి వెళ్ళి ఏం చేస్తాడబ్బా? ఆ వయసులో మనం ఏం చేయంటామో ఈ వయసులో వాడు అదే చేస్తాడు. ఎంతైనా నా కొడుకే కదా. ఏమే ఇంతకీ నా కొడుకేనా? ఏవండి ఏవండి ఏంటే? ఏవండి నాకు నిద్ర రావట్లేదు, ఏదైనా కథ చెప్పండి. కథ చెప్పాలంట? చెప్పండి. ఒక్క నిమిషం. సరే. కథ కావాలి నీకు? కదా చావు 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 చావు. ఏవండి ఏవండి ఒక్క నిమిషం అయిపోయింది, కథ చెప్పండి. ఏంటి ఇదంతా కళ? కళ అయితే ఏంటి, నిజం చేద్దాం. ఇంకొక్క నిమిషం. సరే. నీ తొక్కలో కథ కోసం నా నిద్ర డిస్టర్బ్ చేస్తావే నిన్ను. చెప్తావా లేదా?
నీకు కథ చెప్పాలి కదా బంగారం. పద నీకో కర్ర కథ చెప్తా. మంచి బుర్ర కథ. పడుకో. స్టార్ట్ చేయండి. అనగనగనగా ఒక రాజు ఉన్నాడు అనమాట. ఆ రాజుకి 7 కర్రలు ఉన్నాయి. తర్వాత ఆ 7 కర్రలతో వాడు భార్యను చంపేసి ఆడే చచ్చిపోయాడు. పడుగావే తల్లే. సూర్యకాంతం, మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత మా అమ్మని ఎలా చూసుకుంటావు? ఇంకా మీ అమ్మ ఏంటి? మా అమ్మ. ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది అంటే పెళ్ళైన తర్వాత ఇంకెంత బాగా చూసుకుంటుందో. దేవుడా, నాకెంత మంచి భార్య దొరికింది. ఎస్, ఐఎమ్ వెరీ లక్కీ. నేనే ఇంత లక్కీ అనుకుంటే నాకు పుట్టపోయే పిల్లలు ఇంకెంత లక్కీయో. చూడు, ఆ మొక్కలు చాలా బాగున్నాయి కదా. పుడతారు మొక్క కాదు, ఒకసారి తిరిగి నా మొక్కం చూడు. కోసుకుంటా. ఈరోజు ఆఫీస్లో వర్క్ మామూలుగా లేదు. అబ్బా, ఈ గెడ్డం బాగా పెరిగిపోయిందే. ఎక్కడే మా అమ్మ? అన్నం తినిందా? పొద్దునానంగా గుడికి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఏ లారీ కింద పడి చచ్చిందో, గుడి సచ్చింది. అమ్మ అమ్మ అంటే సొంత అమ్మలా చూస్తున్నావు అనుకున్నా కానీ ఇంటి ముందర దిష్టి బొమ్మలా చూస్తున్నావు అనుకోలేదు. ప్రపంచంలో ఎవరినైనా నమ్మండి కానీ మా నమ్మని తనమ్మలా చూస్తాననే గర్ల్ ఫ్రెండ్ మాత్రం అస్సలు నమ్మకండి. బేబీ ఎవరు చూడలేదుగా. బేబీ, నీకో మాట చెప్పాలి. మన నితీష్ గారు లేడు, వాళ్ళ అక్కకి పెళ్ళంట. నైట్ రమ్మంటున్నాడు, రాత్రికి రమ్మంటున్నాడు. అదే రాత్రికి ట్రైన్ ఎక్కి రమ్మంటున్నాడు. బ్యాచిలర్స్ పార్టీయా? ఏం అవసరం లేదు, బుద్ధి నాకు కొంచెమేనా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి, మారవా ఇంకా నువ్వు? టిక్ టాక్ ప్లీజ్ బేబీ, నీ మీదొట్టు ఒక్క బీరే కదా. ఏం అవసరం లేదు, లాస్ట్ టైం కూడా ఈ మాటే చెప్పావు. నువ్వు చెప్పినట్టే కదా లాస్ట్ టైం ఒక బీరే తాగాను. ఆహా, అవునా? మరి ఒక్క బీరే అయితే తాయి కుక్కలా రోడ్డు మీద ఎందుకు పడిపోయావు? అన్ని అబద్ధాలే, ఎదవేషాలు నువ్వు, ఎదవ సోది. నువ్వు బీర్ తాగదన్నా కానీ మందు తాగదనలేదు కదా, అందుకే ఫ్లోలో ఫుల్ వేసేసా. నేను మాట అంటే మాటే బేబీ. ఛీ, మందు కోసం అబద్ధాలు కూడా మొదలు పెట్టావా? నేను ఇంకా భరించలేను నిన్ను, నన్ను వదిలే. బ్రేకప్ ఇంకా. టిక్ టాక్ బేబీ. వద్దున్నాను. ఇదే లాస్ట్ బేబీ. సర్లే సావు, ఇదే లాస్ట్. థ్యాంక్ యూ బేబీ. డోర్ తీసుందేంటి? టైం ఎంత? ఇంత లేటుగానా వచ్చేది? మా అమ్మ చెప్తూనే ఉంది నీలాంటి చేసుకోవద్దని. అంత నా కర్మ కర్మ కర్మ. అయ్యో, ఇంతకీ నువ్వెవరు? తాగొచ్చావా? లేదే, నీ మీద నిన్ను. అయిపోయాడు. నిజంగా నేను ఒక్క బీరు కూడా తాగలేదే. అమ్మ సాక్షిగా 5 బీర్లు తాగింది నేనేనే. ఏం పీక్తావు? నువ్వేనే నా ప్రపంచం అంతా. ఈ ప్రపంచంలో నాకు పట్టిన తనివి నువ్వేనే. నువ్వు లేకుండా నాకు ఎవరున్నారా ఇక్కడ? నువ్వు లేకపోయినా మన ఇంటి పని మంచిదానా, నేను హ్యాపీగా ఉంటానే. ఇదేంటి ఫ్లోలో నిజాలు బయటకు వస్తున్నాయి? ఈ నితీష్ గారు ఇచ్చిన మందేంటి తేడా కొట్టేసినట్టుంది. కల్తీ మంది అనుకుంటా. కల్తీ మంది తాగితే చస్తావురా రీ నిన్ను. ఎవడ్రా నితీషు? ఎంతమంది అక్కలరా వాడికి? రోజు అక్కపిల్ల అనుకుంటే తాగొస్తున్నావు వేదవా. 2-3 సార్లు పక్కింటి కూడా వెళ్ళావంట. నిన్ను అయిపోయావు నా చేతిలో ఈరోజు. నిన్ను ఇలా కాదురా. వన్ లేరా, లే. 2 లే. 3. హలో ఫ్రెండ్స్, నేను చెప్తా. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే మనం జనం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు పాస్ట్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు, పేరు రాజేష్. యుఎస్ వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాకే నిన్న యాక్సెప్ట్ చేసింది. మెయింటెనెన్స్కి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఏంటి అనుమానిస్తున్నావా? పర్లేదు చెప్పు, అనుమానిస్తున్నావా? లిజన్, నా లైఫ్లో ఫస్ట్ అబ్బాయి, ఫస్ట్ లవర్ నువ్వే, ఇంకెవరూ లేరు. అయినా నీకు నమ్మకం లేదంటే చెప్పు, సీతాదేవిలా మంటలో దూకేస్తా. దూకేమంటావా? భయ్యా, ఇక్కడ మంటుందా?
మంట మంట ఫైర్ ఫైర్